హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు ఏం స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను. దొండకాయ ఫ్రై చేశానండి. చూడండి, దొండకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఏమీ ఎక్కువ అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ ఓన్లీ వెల్లిపాయ, ఆయిల్, పోపు గింజలు, ఉప్పు, కారం చాలు, ఇంతే. దీంట్లో మనం మసాలాలు ఏం యూజ్ చేయము. ఈ కూరగాయలు దొండకాయ చాలామంది ఇష్టం ఉండదండి తినడానికి, కానీ తింటే మాత్రం బాడీకి చాలా మంచిది. ఇట్లా పోపు వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి కర్రీ మాత్రం అయిపోతుంది. నేను చూపెట్టినట్టు వీడియోలో చూడండి. దొండకాయలు ఎలా చేశానో సన్నగా కట్ చేసుకొని ఇట్లా పోపులో వేసేసుకున్నాను. బాలింతలకి మాత్రము ఇది చాలా మంచి వెజిటేబుల్ అండి. ఆపరేషన్ అయిన వాళ్ళకి, పిల్ల తల్లులకి ఇవే పెడతారు. దొండకాయ, బీరకాయ, ఇవి కాకరకాయ ఇట్లా ఫ్రై చేసుకుంటూ పెడతారు. వాళ్ళకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి లేకుండా ఇట్లా కారపొడి, ఉప్పు, ఎల్లిపాయ ఎక్కువ యూజ్ చేసి పెడతారండి. ఈ దొండకాయ తినడం వల్ల ఏంటంటే పాలు బాగా వస్తాయి. చిన్నపిల్లలకి పాలు తాగుతారు కదా, పాలు తల్లిపాలు మాత్రం చాలా మంచిది కదా పిల్లలకి. అట్లా పిల్లలకి పాలు తాగడానికి ఇట్లా కూరగాయలు చేసి పెడతారు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ ఫ్రై చూస్తే మాత్రము. ఈ చేసే విధానంని బట్టి మనము చూడొచ్చండి ఎలా ఉంటుంది కర్రీ, తినొచ్చా లేదా అని. చూడండి, లాస్ట్లో ఇట్లా కొత్తిమీరకు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.